నువ్వు జాబ్ చేయలేవు, చదవలేవు, పనులు చేయలేవు, ఏది నువ్వు యాక్టివ్గా చేయలేవు. దానిలోనే పడి ఉంటావు. దానివల్ల నీకు నీరసం, దిగులు, చింత పెరుగుతుంది. అందుకు దేవుడు వాటిని మరిచిపోమంటున్నాడు. మరిచిపోయి నీ ఫ్యూచర్ ఏంటి, నీ భక్తి ఏంటి, నీ జీవితం ఏంటి, దానిపైన గురిని పెట్టు. మనం సాధించలేదంటే ఏది ఉండదు ఈ లోకంలో. నీకు సమర్పణ ఉంటే, త్యాగం ఉంటే ఖచ్చితంగా అనుకుని సాధిస్తావు. ఇప్పుడు మనం చూసాం జమీమా ఏం చేసింది, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని హేళనలు అనుభవించింది. ఆటంతా ఏడుస్తూనే ఉందంట, ఆటంతా బాధపడుతూనే ఉంది. గతంలో కూడా ఆమెను అలాగే బాధ పెట్టారు. వీళ్ళు బాధ పెడుతున్నారు, నన్ను మాటలతో గాయపరుస్తున్నారు అని చెప్పి ఆట మానుకుందా? ఇంకా రోషం కొని మొత్తానికి సాధించింది. అలాగే మన జీవితంలో ఎవరో ఏదో అన్నారని వెనకంచి వేయొద్దు, ముందుకే సాగిపోవాలి. ఎప్పుడైతే ముందుకు సాగుతామో అప్పుడు గురి యొద్దకు చేరతాం. ఆగిపోయిన వారు గురి యొద్దకు చేరలేరు, వారు అనుకున్న పాయింట్కి చేరలేరు. ఎప్పుడైతే సాగిపోతారో వారే చేరగలుగుతారు.